నేను, నా పిల్లలు మా పెట్టుబడిని S2S ఇన్ఫ్రాకాన్ లో పెట్టాం. అందువల్లే ఈ ఆనందం, నిశ్చింత. నువ్వు కూడా ఆలోచించుకో. S2S ఇన్ఫ్రాకాన్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మేము ప్రస్తుతం వచ్చేసి ప్రజావాణి దగ్గర ఉన్నాం. ఇక్కడైతే ఈ రోజు మటుకి, ఈ మంగళవారం మటుకి అంటే కొన్ని వారాలకు తగ్గిపోయారు జనం, కానీ ఈ మంగళవారం మటుకి చాలా అంటే చాలా మంది జనాలు వచ్చారు. చూసినట్టయితే చూడండి ఒకసారి, చాలా విపరీతంగా వచ్చేస్తున్నాం. మరి వాళ్ళ సమస్యలు ఏంటి, మరి వచ్చిన వాళ్ళ, కొత్త వాళ్ళ ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ జిల్లా నుంచి వచ్చారు, లోకల్ వాళ్ళ, నాన్ లోకల్ వాళ్ళ ఏంటి అని అడిగి తెలుసుకుందాం. వాళ్ళు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటి, వాళ్ళతో అడిగి తెలుసుకుందాం. డైరెక్ట్గా మనం ఒకసారి మాట్లాడదాం వాళ్ళతో. రండి ఒకసారి. నమస్తే సార్, మేము ప్రతి డిస్టిక్ నుంచి మేము వచ్చినా అండి. మాకు మా జీతాలు సరిగ్గా లేదు. మాకు 5,000 జీతం ఉంది సార్. మేము MGNRGS ఉపాధి హామీ సార్, ఉపాధి హామీలో MGNRGS అటెండర్. మేము MCC అటెండర్ అంటే మండల్లో ఉండేటివాళ్ళు, మండల్లో ఒకళ్ళే ఉంటారు సార్. అయితే మాకు గత 12 సంవత్సరం నుంచి మాకు ఇబ్బందే ఉన్నది. అయితే మాకు ఇంతకుముందు ఏంటంటే TRS ప్రభుత్వం ఉండే కదా సార్, అప్పుడు ఏంటంటే మాకు కొద్ది ఇబ్బంది ఉండే, అసలు ఏం పని కాలేదు అప్పుడు. అయితే అప్పటి నుంచి కాలే, ఇప్పుడైనా మాకు కొద్ది న్యాయం జరుగుతాయని చెప్పేసి అప్పటి నుంచి మాకు 5,000 జీతం ఉంది సార్. అప్పుడు మన కేసీఆర్ ప్రభుత్వంలో 3,000 ఉండే. తర్వాత అప్పుడే మాకు ఒక సర్కులర్ వచ్చింది, ఒక 5,000 చేసిండు, 5,200 చేసిండు. అప్పటి నుంచి మాకు 5,200 జీతం సార్. ఇప్పటికైనా మాకు కనీసం జీతం ఇస్తారా అని చెప్పేసి మేము గవర్నమెంట్కి కోరుతున్నాం, అంతే సార్. మాకు జీతం ఎక్కువ అడుగుతున్నాం సార్. మాకు 5,000 మేము ఎట్లా సార్, మా పిల్లలు, భార్యలు, మేము సరుపు అన్నీ ఉంటాయి కదా సార్. ఇప్పుడు మేము పోయాలంటే చేయలేదు కదా సార్, అంత ఇబ్బంది ఉంటుంది కదా. అట్లా ఇప్పటికే 3 సార్లు వచ్చినా సార్. 2 సార్లు ఏమన్నారు మరి? అయితే లెటర్ మేము ప్రతిసారి ఇస్తూనే ఉన్నా సార్. మీ పై అధికారికి పోతాయి లెటర్, మీకు న్యాయం జరుగుతాయి అని చెప్పేసి అంటున్నారు సార్. మరి ఇప్పటికే 3 సార్లు వచ్చినా మరి మాకు న్యాయం అని జరుగుతలేదు. ఇక న్యాయం జరుగుతాయని చెప్పేసి మేము ఇప్పటికే ట్రై చేస్తూనే ఉన్నాం సార్. మాకు ఆశ ఉంది, మాకు కనీసం జీతం ఇస్తారు, అందుకుంటారు మాకు. అప్పటి నుంచి మేము గత 12 సంవత్సరం నుంచి జీతం చేసిన, మరి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. డిమాండ్ చేస్తున్నారు మీరు? గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మాకు ఒక 17,000 జీతం ఇవ్వాల్సిందే సార్. ఆ గవర్నమెంట్కి తెలుసు, అందరికీ తెలుసు. ఒక అటెండర్కు జీతం హోదా కేటాయించుకొని ఇవ్వాలంటే ఒక 17,000 12,000 పైన నుంచి ఇవ్వాలి జీతం కనీసం. అది కాక మాకు పొద్దు నుంచి మేము సాయంత్రం వర్క్ చేసినా కూడా మాకు 5,200 జీతం ఇస్తున్నాం. పార్ట్ టైం కూడా జీతం ఇస్తలేదు సార్ మాకు. అంటే మేము పని చేస్తేనే ఆడ ఆఫీస్లో, అంటే ఏంటంటే ఆఫీసర్లు ఏం పని ఉంటే ఆఫీసర్లు వస్తారు పోతారు అంతే. పొద్దున్న దాకా చూసుకునేది బాధ్యత మాదే. అంటే 5,000 పని ఎట్లా చేయంటారు సార్, మీరే చెప్పండి. మాకు న్యాయం కావాలా సార్, అంతే. మేము వచ్చేది ప్రజావేదిక, ఇప్పుడు మా కోసం మంచి చేసిరు. మాకు ప్రజా ముంగడ చెప్పడానికి మాకు ఒక మంచి అవకాశం దొరికింది. అయితే మేము చెప్తున్నా సార్, మాకు ఒక న్యాయం కావాలా సార్. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అండి. ఇదే సార్ 12 సంవత్సరాల నుంచి. అవును సార్. 5,000 తీసుకుంటారు. 5,000 తీసుకున్నంత మళ్ళీ 5,000లో ఏం సరిపోతలేవు. ఈ చింతపండు, పప్పు, ఉప్పు రేటు, నూనె, ఇవి తినేసరికి సరుకులు తెచ్చేటోళ్ళకంటే మాకు ఇబ్బంది అవుతున్నది సార్. అందుకనే గత ప్రభుత్వం పట్టించుకోలేదు, ఈ ప్రభుత్వం అన్న పట్టించుకోవాలని జీతం పెంచాలని చేస్తున్నాం. నా పేరు బోడపట్ల కృష్ణయ్య, ఖమ్మం జిల్లా రూరల్ మండలం, రూరల్ ఏరియాలో విద్యుత్ సమస్యల మీద వచ్చాము. విద్యుత్ బిల్ కలెక్ట్ చేస్తున్నాం. గత 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాము రూరల్ మండలంలో. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 650 మంది ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి గృహజ్యోతి పథకం, 6 పథకాల్లో గృహజ్యోతి పథకం పెట్టారు. ఆ గృహజ్యోతి పథకం వల్ల ఊళ్ళల్లో మినిమం 90% నుంచి 200 యూనిట్లు బిల్లు కట్టే పరిస్థితి లేకుండా అయింది. మేము PC రేటు విధానంతో పనిచేస్తున్నాం. అంటే టౌన్లో ₹2, గ్రామీణ ప్రాంతాలు ₹2.75 పనిచేస్తున్నాం. అయితే జరిగింది, ఈ గృహజ్యోతి పథకం పెట్టడం వల్ల మాకు ఇన్నాళ్ళు గత ప్రభుత్వంలో 15 నుంచి 20,000 రూపాయలు వచ్చేది కమిషన్ పద్ధతిలో రెమ్యునరేషన్. ఈ విషయంలో, ఈ పద్ధతిలో ఎప్పుడైతే గృహజ్యోతి పథకం పెట్టారో ఈ ఏప్రిల్ నుంచి మాకు 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయలే వేతనం రావస్తుంది. ప్రతి ఊళ్ళో 90% వేతనం, 90% గృహజ్యోతి పథకం వల్ల మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మేమంటాం, ప్రభుత్వం ఏమనుకుంటున్నారు, సార్ మీరు పెట్టే పథకం మంచిగా ఉంది, గ్రామాల్లో మంచిగా సంతోషంగా ఉన్నారు, మేము కోరుకునేది ఏంటంటే మాకు కూడా న్యాయం చేయండి. EROలో, SC ఆఫీసులలో, AD ఆఫీసులో, D ఆఫీసులో ఖాళీలు ఉన్నాయి. మనం అందరూ డిగ్రీ చేశారు, ఇంటర్మీడియట్ చేశారు, PG చేశారు. కాబట్టి మేము గత 30-25 సంవత్సరాలు చేస్తున్నాం. కాబట్టి మా కనీస వేతనం జీవో నెంబర్ 11 ప్రకారం ఉపాధి కల్పించాలని, కుటుంబాలు రోడ్డు పడకుండా ఉండాలని మేము కోరుకున్నాం.
మీ ప్రభుత్వాన్ని కూడా కోరుకున్నాం. ఖమ్మం జిల్లాలో కూడా మా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మేము 5 సార్లు వచ్చాము. ఏమన్నారంటే సార్ ఇట్లా సంగతి మీరు పెట్టిన పథకం చాలా బాగుంది, మీరు విద్యుత్ శాఖ మినిస్టర్, ఖమ్మం జిల్లాలో 3 మినిస్టర్ ఉన్నారు కాబట్టి మేము ఖమ్మం జిల్లా 74 మంది, రాష్ట్రం 650 మంది కాబట్టి మీరు మాకు గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో మాకు 15 నుంచి 20 వేలు వచ్చింది. ఇప్పుడు ఈ గృహజ్యోతి పథకం వల్ల మాకు 2 నుంచి 1000 రూపాయలు వస్తుంది జీతం. మీరు సొంత చూసుకొని మీరు మమ్మల్ని ఆలోచించి మీరు కనీస వేతనం ఇవ్వాలని కోరుకొని చెప్పాం కూడా. అయితే మీకు ఆలోచిస్తాం చేద్దామని చెప్పారు. అదేవిధంగా రెవెన్యూ శాఖ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా గెలిచాము. సార్ మేము రాష్ట్రంలో 650 మంది ఉన్నాం, ఖమ్మం జిల్లా 70 ఉన్నాం, అది మీ జిల్లా, మీ సొంత జిల్లా, మరి జిల్లాలో 3 మినిస్టర్ ఉన్నారు కాబట్టి మాకు న్యాయం చేయండి. గృహజ్యోతి పథకంలో 200 యూనిట్లు వచ్చినాయి కాబట్టి మాకు గతంలో 15 నుంచి 20 వేలు వచ్చినాయి. ఇప్పుడు గృహజ్యోతి పథకం వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు. గ్రామాల్లో మీ ప్రభుత్వం గురించి చాలా బాగుంది. కానీ మేము రోడ్డున పడ్డాం కాబట్టి, మేము ఉపాధి కోల్పోయినాం కాబట్టి మాకు ఉపాధి కల్పించండి అని ప్రభుత్వానికి వచ్చి చెప్పాం. అయితే మీకేం శ్రీనివాస్ రెడ్డి గారు అంటే మీకేం కాదమ్మా, మీకు ప్రభుత్వం ఆలోచిస్తుంది, తగున సదుపాయం కల్పిస్తుంది, ఉపాధి చేస్తుందని శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు. తుమ్మల ఆచార్య వచ్చాం, సార్ కూడా అయితే చెప్పారు. మన ఖమ్మం జిల్లా నుంచి 3 మినిస్టర్ కాబట్టి 74 మంది కాదు, రాష్ట్రంలో ఉన్న 650 మంది కూడా మీకు తగు న్యాయం చేస్తాం. ఒక ఉపాధి కోల్పోతే ఉపాధి చూపిస్తాం, ఖాళీలు ఉంటే ఖాళీలు పెట్టిస్తాం. గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో 15 నుంచి 20 వేలు వచ్చింది సార్. ఈ ప్రభుత్వంలో మాకు 1000 ఇస్తున్నాయి. 2 మీరు ఎక్కువ చేయాలి. మీరు ప్రభుత్వం ఏరి కోరి తెచ్చుకున్నాం, గెలిపించుకున్నాం, ఓటేసి గెలిపించుకున్నాం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మా ప్రభుత్వం, మేము గెలిపించుకున్న ప్రభుత్వం, అందులో మాకు కావాలని కోరుకున్నాం కాబట్టి కోరుకున్నాం. మేము ఒకటే అంటున్నాం, ప్రభుత్వం ఇప్పుడు కూడా విద్యా మేడం గారికి ప్రజాభవన్లో, ప్రజా దీవెన భవన్లో 100 మందితో మేము వచ్చి కలిసాము. మీ సమస్య ఏంటంటే మేడం గారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహజ్యోతి పథకం చాలా బాగుంది, మేము దానికి వ్యతిరేకం కాదు. ఆ పథకం వల్ల 650 మంది కుటుంబాలు రోడ్డు పడ్డాయి. గత ప్రభుత్వంలో 15 నుంచి 20 వేలు వచ్చినాయి, కానీ ఈ ప్రభుత్వంలో మాకు 1000 రూపాయలు వస్తున్నాయి. మేము ఏరి కోరి తెచ్చుకున్న గవర్నమెంట్కి ఓట్లేసి, ఈ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించినాం. మాకు న్యాయం చేయదు, మా కుటుంబాలు రోడ్డు పడొద్దంటే ఓకే, మీ గురించి 14వ తారీఖుల్లో దాన్ని ఎమ్మటే ట్రాన్స్ఫర్ సీఎంకి లెటర్ రాస్తామని చెప్పారు, హామీ ఇచ్చారు. ఇప్పుడు మాకు ఇవాళ ఫస్ట్ టైం మీరు రావటం, ఫస్ట్ టైం నిన్న ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసాం. ధర్నా కూడా మీ మీడియా మిత్రులు అందరూ వచ్చారు, వాళ్ళు హైలైట్ చేశారు. ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం హైలైట్ అయిపోయింది, మినిస్టర్ దగ్గర కూడా పోయింది. మీ వల్ల మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. మా విషయాన్ని మీరు ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి మా సమస్యని మాకు ఉపాధి కల్పించాలని, కనీస వేతనం జీవో నెంబర్ 11 ప్రకారం 15 నుంచి 20 వేల రూపాయలు జీతం ఇప్పించాలని కోరుకుంటూ మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. మేము భద్రాచలం ERO ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అది గత 30 సంవత్సరాల నుంచి బిల్ కలెక్టర్ చేస్తున్నాం. మేము మా సొంత ఖర్చులతోనే మేము ఊరూరు అబ్బాయి బిల్లులు కలెక్ట్ చేస్తాం. మేము ఇప్పుడు గృహజ్యోతి పథకం వచ్చిన తర్వాత మేము ఉపాధి కోల్పోయాం. దానివల్ల మాకు ఉపాధి GOMS 11 ప్రకారం మాకు కనీస వేతనాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలా మేము విద్యుత్ సంస్థను నమ్ముకొని గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి విద్యుత్ సంస్థలో రెవెన్యూ క్యాష్ బిల్లులు వసూలు చేసుకుంటూ మేము ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా, కనీస వేతనాలు లేకుండా వెట్టి చాకిరీ చేస్తున్నామన్నా. గత ప్రభుత్వాలు కూడా 23 వేల మందిని ఆర్టిజన్గా చేసి మమ్మల్ని కూడా స్వయాన మాజీ ముఖ్యమంత్రి గారు పత్రికాముఖంగా హామీ ఇచ్చి మోసం చేయడం జరిగింది. వాస్తవానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారిని మేము భారీ మెజారిటీతో గెలిపించుకోవడం జరిగింది. మేము ఈ దశలో మేము ఇలా కమిషన్ నుంచి వస్తున్న కమిషన్లు కూడా గృహజ్యోతి వల్ల, మేము గృహజ్యోతి పథకం పెట్టడం వల్ల మేము పూర్తిగా రోడ్డు మీద పడాల్సి వచ్చింది. కనీసం ఆ సంక్షేమ పథకాలు అనేది చాలా మంచి వాస్తవాన్ని కూడా, కానీ దానికి మేము వ్యతిరేకం కాదు. కానీ ఆ పరిస్థితుల్లో మేము కూడా ఉపాధి కోల్పోవచ్చింది సార్. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పోయిన ప్రభుత్వం లాగా కాకుండా ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని మేము బట్టి విక్రమార్క సార్ని కూడా కలిసి మేము చెప్పడం జరిగింది. వారు కూడా మంచిగా స్పందించి మీరు ఎంతమంది ఉంటారని అడగడం కూడా జరిగింది. మీరు రాష్ట్ర వ్యాప్తంగా 600 మంది, అంతకన్నా తక్కువ మంది ఉన్న ఏజ్ బార్ కూడా ఉన్నది సార్. ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగాలకు కానీ మేము ఎలిజిబుల్ లేకుండా ఉంది. కాబట్టి సార్ మీరు మమ్మల్ని ఆదుకుంటారని ఖచ్చితంగా మీ మీద నమ్మకం ఉంది సార్. నిన్న ఇదేలే భాగంగా ఇందిరా చౌక్ కాడ మా నిరసన వ్యక్తం చేశాం మా సమస్యల మీద, ధర్నా చౌక్ కాడ. అదేవిధంగా ఈరోజు కూడా ప్రజా దర్బార్లో మేము కూడా మళ్ళీ ఈ సమస్యను మళ్ళీ మేడం గారికి, దివ్య మేడం గారికి చెప్పడం జరిగింది. వారు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఇలాగే కరోనా టైంలో కూడా రెడ్ జోన్లలో అందరూ ప్రాణాలతోటి అందరు ఇళ్ల నుంచి బయటికి రాని కూడా మేము రెడ్ జోన్లోకి వెళ్ళి రెవెన్యూ కలెక్షన్ చేసి డిపార్ట్మెంట్కి మేము సహకరించినాం. అయినా కూడా మమ్మల్ని గుర్తించడం లేదు. కాబట్టి ఇకనైనా మేము పిల్లలను పోషించుకోలేదు. కనీసం మేము పిల్లల ఫీజులు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాం. చాలా దారుణంగా ఉన్నాం. మేము కలెక్షన్ పోయే టైంలో కూడా మా సొంత ఛార్జీలు పెట్టుకొని పోవాల్సిన పరిస్థితి పడ్డది. కాబట్టి సార్
మీరు ఖచ్చితంగా మమ్మల్ని మా కుటుంబాలని ఆదుకుంటారని రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మమ్మల్ని ఆదుకుంటారని ఈ పత్రికా ముఖంగా మీడియా పూర్వకంగా మేము మా సమస్యలను తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. గృహజ్యోతి వల్ల ఉపాధి కోల్పోయినాం సార్. మాకు కనీస వేతనాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటారని కోరుకుంటున్నాం సార్. చేస్తున్నారు దాంట్లో మీరు 15-20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్. ఇప్పుడు ఎలా వస్తున్నాయమ్మా మరి? అప్పుడు బాగా వచ్చాయి సార్. అంటే ఈ ఆన్లైన్ సిస్టమ్ వచ్చినప్పుడు అవును సార్, పీస్ రేట్ విధానమే ఇచ్చాను, ముందు నుంచి అదే చేస్తున్నాం సార్. కానీ ఆన్లైన్ వచ్చినాక సగం తగ్గిపోయింది. ఇప్పుడు ఈ గృహజ్యోతి వల్ల మొత్తం పూర్తిగా తగ్గిపోయింది సార్. ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి QR కోడ్ అంటున్నారు బిల్లు కింద. ఇంకా అది మొత్తాన్ని కోల్పోయి మేము రోడ్డున పడాల్సి వస్తుంది సార్. కనీస వేతనాలు ఇవ్వమనే కోరుతున్నాం సార్. ఇంకేం డిమాండ్స్ లేవు మావి, అంతే. లోపలికి వెళ్ళారు కదా, అర్జీ ఇచ్చారు, ఏమంటున్నారు మరి? లోపల చేస్తామంటున్నారు సార్, పైకి పంపిస్తామంటున్నారు. ఇప్పుడు సార్ లేరు, సీఎం సార్ లేరు. 15 తారీఖు తర్వాత మళ్ళీ ఒకసారి రమ్మన్నారు, లెటర్ రాసిస్తాం, పంపిస్తాం పైకి అంటున్నారు. నమస్తే అయ్యా, నా పేరు లక్ష్మి, దేవరకొండ నుంచి వచ్చింది. మా సమస్య ఏంటంటే సార్, మేము 2010 నుంచి ఉపాధి హామీకి అటెండర్ చేరుకుంటే ఫస్ట్ ఒక 6 సంవత్సరాలు మాకు 3000 ఇవ్వడం జరిగింది సార్. తర్వాత 6 సంవత్సరాల తర్వాత 5000 చేయడం జరిగింది. అదే కానీ 5000 నుంచి ఒక్క రూపాయి కూడా మాకు పెంచడం లేదు. మేము తిరిగి పోతున్నాం కానీ మాకు ఎవరు కానీ పట్టించుకుంటలేరు. ఏమైనా ఉంటే మాకు సంఘంలోకి వెళ్ళి ఇప్పుడు జీతం అడగనికి వస్తానే సంఘంకి వెళ్ళి ఇస్తామమ్మా అని ఇక్కడ నుంచి లెటర్ పంపిస్తారు. సంఘంలో సభిరాలం 10 మంది ఉంటాం సార్. ఆ 10 మందికు మనం తీర్మానం చేస్తేనే కానీ మాకు జీతం వస్తుంది. ఆ తీర్మానం చేస్తే 2 లీడర్లు పోవాలి రాజేయనిక. మాకు కూలి పనులు వదిలిపెట్టుకొని మేము రాలేము అమ్మ, మాకు 500 కూలి కట్టిస్తేనే వస్తామని వాళ్ళు ఇబ్బంది పెడుతురు సార్. అక్కడి నుంచి ఇక్కడ వచ్చే వరకు మీ సంఘంలో మీరు ఇష్టం ఉంటే చేయండి, లేకపోతే లేదంటారు. ఇన్ని రోజుల సంది మేము చేసినాం కదా, ఇప్పుడు 2010 నుంచి ఈ 15 సంవత్సరాలు కష్టపడ్డాం కదా, ఏదో ఒక రోజు దేవుడు ఏదైనా సాయం చేయగలుగుతాడని నమ్మకంతో చేస్తున్నాం సార్. మాకేం వస్తుంది? అది 5000 జీతానికి 1 కేజీ టమాటా 100 రూపాయలు అవుతుంది. అలా మా పిల్లలు పోషించుకోవాలంటే మాకు కూడా కొన్ని కావాలని మేము వస్తే మాకు భయపెట్టి ఎలగొడుతుడు సార్. ఈ ప్రభుత్వం వచ్చినా కూడా మాకు సాయం చేయగలుగుతారేమో అని మేము నమ్మకంతో వస్తున్నాం. ఈ ప్రభుత్వం కూడా ఏమైనా మీడియా మిత్రులు కూడా మాకు సహకరించాలి. మాకెందుకంటే ఇప్పుడు ఏ సాయము మాకు లేక మేము కమిషనర్ మేడానికి అడిగిపోతున్నాం. కానీ మా సొంత మంకోడికి జీతం, సొంత మంకోటికి 5000 కూడా మా సొంత అకౌంట్కి మేడం మాకు ఇబ్బంది అవుతుంది. మాకు 3 నెలల దాకా జీతం రాకపోతే మేము ఏం చేసి ఇక్కడ తింటాం మేడం? మేమంతా ST/SC వాళ్ళమే, పేదోళ్ళము, ఏమైనా ఉండోళ్ళం కాదు సార్. అంత చిన్న సాయం అది. ఆయన మాకెందుకు ఇబ్బంది పెడుతురని దండాలు పెట్టి పోతున్నాం. కానీ సీతక్కని కూడా 2-3 సార్లు మా అందరం కలవడం జరిగింది సార్. ఆ సీతక్క కూడా కమిషనర్ మేడానికి 2-3 సార్లు లెటర్ ఇవ్వడం, ఫోన్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ నుంచి కూడా మాకు ఏ సహకరించలేరు సార్. ఏమైనా ఉంటే సహకరిస్తే మేము మీ అందరికీ తలుచుకొని గుర్తుపెట్టుకుంటాం. ఈ ప్రభుత్వం కూడా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. మేము ఇంకేమంటే ఇంకా మా బాధ రేవంత్ రెడ్డి సార్ కలవాలన్నా మాకు దారి తెలియదు సార్. ఎందుకంటే మేము 540 మంది ఉన్నాం. ఇంతమంది కూడా ఇప్పుడే తెలుసుకొని ఇంకా ఎక్కడ కలవాలి ఎక్కడ అనేది ఇప్పుడే నిర్ణయించుకొని వస్తున్నాం. సార్కి ఎట్ట కలవాలో మాకు కూడా తెలియదు సార్. ఎక్కడన్నా దారి చూపించండి, మీ ద్వారానే ఎక్కడన్నా ఏమన్నా మేలు జరుగుతుంది, మాకు న్యాయం చేయండి సార్. మీరు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మేమందరం. ఇంకా ఎంత అని మా నోటితోటి అడగలేము సార్. అలా దయచేసి మాకు ఏమన్నా కనీసంగా వేతన కూడా కూలీలకు 100 రోజుల పనికి పోయే కూలి వాళ్ళ అంతా కట్టించినా మాకు అంత అయినా అంతవరకు చాలు సార్. మేము ఎక్కువ ఆశయం పడట్లేదు సార్. మా అకౌంట్లో మాకే డబ్బులు కావాలా, వేరే దాంట్లో సంఘం అకౌంట్లో వస్తే సార్ మాకు వాళ్ళ కూలి గట్టి ఇవ్వడం అంటే మాకు ఇది కాదు కదా సార్. నేను 15 సంవత్సరాల నుంచి చేస్తున్నా సార్. నా పేరు లక్ష్మి, ఆదిలాబాద్ జిల్లా సార్ మాది. అవును, మేము కూడా చిన్న పిల్లలని 100-120 రూపాయలకు పొద్దు నిండా గడుపుతున్నాం సార్. అన్నీ చేస్తున్నాం సార్, లాట్రిన్లు గడుపుతున్నాము, అన్నీ చేస్తున్నాం సార్ మేము పని సార్. కనీసం మా కనీస వేతనం అని ఇవ్వాలి కదా. ఎన్నోసారి వచ్చారు ఇక్కడికి? 3వ సారి సార్. ఏమన్నా ఇంతే సార్, ఇక చేస్తాం అంటుండ్రు, లెటర్లు తీసుకుంటుండ్రు, చేస్తామంటున్నారు, అంతే అంటున్నారు. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు సార్. కనీసం మా గరీబ్ వాళ్ళనైనా పట్టించుకోలేదు సార్. అందరిని పెద్దలను పట్టించుకుంటే కూడా ఏముంది, పేదవాళ్ళని పట్టించుకుంటే కొంచెం గుర్తింపు ఉంటుంది కదా సార్. మరి
డిమాండ్ అని ఏం లేదు సార్, మా కనీస వేతనం ఇవ్వాలా, మా అకౌంట్లో డబ్బులు జమ కావాలా సార్, అంతే. మేము డిమాండ్ అన్నది ఏమీ లేదు సార్. మా ఇది డిమాండ్ అని ఏం చేయదు సార్ మాకు ముందే, ఎందుకంటే మాకు సొంతంకి ఇచ్చేతే అంత సంతోషము. ఇంకే కూలి వారిగా మాకు మాకు ఒక 15,000 దాకా కల్పించినా మేము కొంతవరకు చేస్తాం, ఆశపడి చేస్తున్నాము. మరి కానీ ఇంకా మాకు సొంత ఇంకోటికి కావాలని మేము ఎక్కువ ఆశపడుతున్నాం. మాకు ఇబ్బంది అవుతుంది, అంటే సంఘాల నుంచి మాకు ఇబ్బంది అవుతుంది. సంఘాల నుంచి పైసలు తీసుకోవాలన్నా మాకు ఇబ్బంది అవుతుంది. 3 నెలల 4 నెలల దాకా జీతం అందుబాటులో లేదు సార్. మాకు కూడా సంఘంకి వెళ్ళి తప్పించి సొంతం ఇక్కడికి ఇస్తే వాళ్ళకు కూడా మేము రుణపడి ఉంటాము. పని అంటే పొద్దున్న 8:30కు పోయి సాయంత్రం 5 దాకా ఉంటాం సార్. అప్పుడు నుంచి అదే పని చేస్తున్నాం, ఇప్పటి నుంచి కూడా 2 పూటలు పని చేస్తాం. ఏ సార్ వాళ్ళు వచ్చినా మేము ప్రేమతోటి పని చేస్తాం. మాకు ఏమైనా చేయగలుగుతారేమో ఫ్యూచర్లో, మేము మంచిగా పని చేసుకుంటే మాకు ఈ సార్ వాళ్ళు జాలితోటి ఏమైనా చేస్తారేమో అని మేము సార్ వాళ్ళు వచ్చినా కానీ మేము గౌరవపడి పని చేస్తాం సార్. మాకు వాళ్ళు గౌరవించుకొని మాకు ఇంతో అంతో జీతం పెంచి మా సొంతం అంకట్లు ఇస్తే వాళ్ళని కూడా కొంచెం మేము తలుచుకొని రుణపడి ఉంటాం సార్. మీరు కూడా మాకు సహకరించాలి. మీడియా మిత్రుల మీరు కూడా సహకరిస్తే పుణ్యం ఉంటుంది సార్ మీకు కూడా. సార్ ఇన్ని రోజులు మాకు సొంతం అకౌంట్లోనే వేసిండ్రు, కానీ మళ్ళీ ఇప్పుడు మాకు సంఘం అకౌంట్ ఇవ్వాలా అని అంటే మేము ఇవ్వలే. అదే ఇక్కడికి మేము జీతం పెంచమని అంటే సంఘం అకౌంట్ అడుగుతున్నారు సార్. సంఘం అకౌంట్లు అంటే దయచేసి అందరికి చెప్తున్నాం కదా, మా సొంత అకౌంట్లో మాకు డబ్బులు వేయాలా సార్. మీరు అందరు సహకరియాలా, రేవంత్ రెడ్డి సార్ కూడా మాకు సహకరియాలా. సార్ని మేము ధన్యవాదాలు కోరుతున్నాం సార్.